క్రైస్తవుల పరిస్థితి మనము ఆలోచిస్తే క్రైస్తవులు కూడా వారి యొక్క జీవితాన్ని యాంత్రికంగానే కొనసాగిస్తున్నారు. ఏదో ఆదివారం వచ్చింది, ఏదో ఆరాధనకు వెళ్ళాలి, ఏదో అక్కడ చెప్పుతున్న మాటలు ఒక గంట సేపు మనం వినాలి, తిరిగి మరలా మన ఇంటికి వెళ్ళిపోయి యథాస్థితిలో మనము ఉండిపోవాలి అనేటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి యాంత్రికమైనటువంటి జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారు. రాబోయేది ఆదివారం, తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆరాధించడానికి నా యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా పెట్టుకోవాలి, ప్రభు బల్లలో యోగ్యముగా నేను చేయి వేయాలి, దేవుని యొక్క మాటలు నేను వినాలి, ఆ మాటల ద్వారా నా జీవితాన్ని చక్కపరుచుకోవాలి అని ఆశతో ఆతృతతో మందిరాలకు ఎవరు రావడం లేదు ప్రియమైన వాళ్ళరా. ఎక్కడో 1, 2, 3 తప్ప అందరూ యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అటు చూసి ఇటు చూసేసరికి ఆదివారం అనేది వచ్చేస్తుంది. ఈరోజు ఆదివారం కదా, ఆరాధనకు వెళ్ళాలి కదా, ప్రభు బల్లలో పాలు పొందాలి కదా, ఏదో 4 మాటలు వినాలి కదా, రాకపోతే బోధకుడేమన్నా అడుగుతాడేమో, ఎవరన్నా ఏమి రాలేదని అడుగుతారేమో అని ఇలా ఏదో సాదాసీదాగా ఆచారంగా ఆనవాయితీగా మందిరానికి వస్తున్నారే తప్ప దేవుని వాక్యము పట్ల ఆశతో వినాలని, అది జీవితానికి అన్వయించుకోవాలని ఎవరూ రావడం లేదు ప్రియమైన వారరా. దావీదు మహారాజు అంటాడండి, నేను ప్రజలు దేవుని మందిరానికి వెళదామని నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించి తిని, నేను చాలా ఆనందించాను, నేను చాలా సంతోషించాను. ఏంటి? మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని మందిరానికి రావడానికి ఆనందించేవారు ఎవరున్నారు? దేవుని మందికి రావాలని సంతోషించేవారు ఎవరున్నారు చెప్పండి? బాధతో ఇబ్బందులతో ఏదో రావాలి కాబట్టి రావడమే తప్ప, అదిగో దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యము వినాలి, ఆ వాక్యము నా జీవితం అప్లై చేసుకోవాలని ఆశ కలిగి ఎవరు జీవించట్లేదు ప్రియమైన వాళ్ళరా. ఇదిగో మనము వాక్యం వింటున్నప్పుడు మనము ఆ వాక్యానికి స్పందించాలి. ఇదిగో వాక్యము వినబడుతున్నప్పుడు, వాక్యము చెప్పబడుతున్నప్పుడు, ఆ చెప్పబడుతున్నటువంటి మాటలు నీ హృదయాన్ని తాగుతున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు, అదిగో నీవు దానికి స్పందించాలి. ఎవరు స్పందించట్లేదు. ఇదిగో గోడలకు కదా వాక్యాన్ని చెప్పుకున్నట్లుగా ఉండిపోయింది. చెవిటివాడి చెవులో శంఖము ఊదినట్టుగా ఉందే తప్ప చెప్పబడుతున్న మాటలు విని వదిలేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. దీన్ని వదిలేస్తున్నారు. ఇదిగో ఒక సినిమానో లేక ఒక సీరియల్నో మనము చూస్తాం. ఒక సినిమానో ఒక సీరియల్లో మనము చూసినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి దృశ్యాలకు మనం ఎంతగానో స్పందిస్తాం. ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యము మనము చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆ యొక్క దృశ్యానికి స్పందించి మనము కూడా గుండెల నింద బాధను నింపుకుంటాం. లేదా ఒక యొక్క నవ్వు, ఒక దృశ్యము, ఒక కామెడీ సీన్ అక్కడ మనము చూసినప్పుడు ఆ నవ్వుల పరిస్థితికి మనము కూడా ఎంతగానో ఆనందించి మనకు తెలియకుండానే నవ్వేస్తుంటాం ప్రియమైన వారారా. చాలామంది టీవీ చూస్తూ ఉంటారు, బాగా ఉంటారు, సైలెంట్గా ఉంటుంది, మధ్యలో ఏమవుతుందో ఏమో కానీ పెద్దగా పకపక నవ్వేస్తుంటారు. కారణం ఏమైంది అంటే అదిగో ఆ దృశ్యాన్ని చూసి వారు స్పందిస్తున్నారు. చాలామంది సినిమాలో ఉన్నటువంటి దృశ్యాలను చూసి వారికి తెలియకుండా వారు కళ్ళలెమ్మటి నీళ్లు కారుతూ ఉంటాయి, ఏడ్చేస్తుంటారు. అదిగో అక్కడేదో ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు వీరు తెలియకుండా ఏడ్చేస్తుంటారు. అక్కడ ఒక ఫైటింగ్ జరుగుతున్నప్పుడు వీరికి తెలియకుండానే వీరి శరీరంలో ఉన్న రోమాలు నిక్కపరుచుకు ఉంటాయి, కోపం వచ్చేస్తుంది, ఆగ్రహం వచ్చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఒక కల్పనా కథకు
ఒక కట్టు కథకు సినిమాకు స్పందించే మనం, అదిగో దేవుని యొక్క మాటలు అవి యథార్థ సంఘటనలు కదా, అవి సత్యాలు కదా, అవి నిజాలు కదా. మరి సత్యమైన వాక్యము చెప్పబడుతూ ఉండగా, దేవుని మాటలు వినిపించబడుతూ ఉండగా ఎవరిలో ఎలాంటి స్పందన కలగదేంటండి? ఎవరిలో ఎలాంటి స్పందన ఎందుకు కలగడం లేదు? ఒక కట్టుకథ సినిమా చూసినప్పుడే మనకు తెలియకుండా ఏడ్చేస్తున్నాం, మనకు తెలియకుండా కోపం వచ్చేస్తుంది, మనకు తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది, బాధ వస్తుంది, మన యొక్క హృదయము స్పందిస్తుంది చూసే పరిస్థితిని బట్టి, దృశ్యాన్ని బట్టి. లేక ఒక వార్త మనము వినగానే, ఒక వార్త మన చెవిని పడగానే మనకు తెలియకుండా దుఃఖము పెళ్ళుపికిలా మనకు వచ్చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఒక మరణ వార్త మన బంధువులో, స్నేహితులో, కుటుంబ సభ్యులు ఎవరైనా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి వార్తను మనము వినగానే మన గుండెల నిండా బాధ తట్టుకొని వచ్చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, మరి దేవుడు ఎంతగానో మనిషిని ప్రేమించాడు. ఆయన ప్రేమించి 66 పుస్తకాలుగా ఆయన మనసులోని మాటలను మన కోసం రాయిస్తే, ఆ మాటలు చదువుతున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు మనలో ఎందుకండి ఎలాంటి ఫీలింగు కలగటం లేదు? ఎందుకండి మన హృదయము స్పందించడం లేదు? దేవుని మాటకు ఎందుకు స్పందించడం లేదు? అదే దేవుని మాటకు మనము స్పందిస్తే మన జీవితాలు ఇలా ఉంటాయా? దేవుని మాటకు మనము స్పందన మన హృదయాలలో కలిగితే మనం ఇలా ఎందుకుంటాము? ప్రేమైన వాళ్ళరా, మరి మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరిగా, శిష్యుల మాదిరిగా మనం ఉంటాము కదా. అదిగో బైబిల్లో పలాని వాక్యము నా హృదయాన్ని కదిలించిందని మనం చెప్పగలమా? బైబిల్లో పలాని సందర్భము, అదిగో పలాని వాక్యము నా హృదయాన్ని స్పందించి హత్తుకునేటట్టుగా చేసి నన్ను నాలోని మార్పునకు కారణమైంది అని ఏ ఒక్క వచనమైనా, ఏ ఒక్క సందర్భాన్నైనా, ఏ ఒక్క సంఘటనైనా మనము చెప్పగలమా? ప్రియమైన వాళ్ళరా, చెప్పగలమా? అదేదోలే కథలే, అదేదో వాక్యములే వారు చెప్తుంటారు, మనం వింటూ ఉంటాం అని ఆలోచనే తప్ప మన హృదయాలను స్పందించగలిగిన దేవుని మాటలు ఉన్నాయా? ప్రేమైన వాళ్ళరా, మానవుని యొక్క జీవితం మానవుని యొక్క ప్రారంభము ఎంతో ఆనందంగా ప్రారంభమైంది. ప్రేమైన వాళ్ళ, ఎంతో సంతోషంగా ప్రారంభమైంది మానవుని యొక్క జీవితము. అనగా తల్లి గర్భములో ఆ యొక్క వ్యక్తి పడినది మొదలుకొని ఆ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, ఆ యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి, అదిగో ఆ యొక్క పుట్టబోయే వ్యక్తి యొక్క ప్రారంభాన్ని గురించి ఎంతగానో ఆనందిస్తారు, ఎంతగానో సంతోషిస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఒక బిడ్డ కడుపులో పడ్డాడు అని తెలియగానే అదిగో ఒక భర్తకు ఆ భార్య చెవిలో వేస్తుంది, ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు, నేను తండ్రి కాబోతున్నానన్న ఆ యొక్క శుభవార్త, ఆ యొక్క సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి స్నేహితులతో, బంధువుల దగ్గరకు వెళ్ళి స్వీట్లు పంచుతున్నాడు. అమ్మాయి నెల తప్పింది అనగానే కుటుంబంలో ఆనందం, ఆ యొక్క వ్యక్తి కళ్ళల్లో ఆనందం, భర్త కళ్ళల్లో ఆనందం. ప్రేమైన వాళ్ళరా, చూసారా, ఒక వ్యక్తి ఈ భూలోకానికి రాబోతున్నాడు అంటే ఆ యొక్క కుటుంబంలో ఎంత ఆనందకరమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకందరికీ తెలుసు. ప్రేమైన వాళ్ళరా, ఆ తర్వాత 9 నెలలు గడిచిన తరువాత, అదిగో ప్రసవ సమయం వచ్చిన తరువాత హాస్పిటల్కి తీసుకుని వెళితే ఆ యొక్క బిడ్డ పుట్టబోతున్నాడన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియగానే, బంధువులకు తెలియగానే అందరూ అదిగో ఆ యొక్క హాస్పిటల్ చేరుకుంటారు. హాస్పిటల్లో చేరుకొని అమ్మాయిని హాస్పిటల్ లోపల, థియేటర్ లోపల తీసుకుని వెళ్ళగానే అదిగో ఎంతో మంది ఎదురు చూపులు, ఒక పుట్టబోయే బిడ్డ కోసం, ఒక వ్యక్తి యొక్క ప్రారంభము ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఇక్కడ సాగుతుందో మనం ఆలోచించాలి. ప్రేమైన వాళ్ళరా, అదిగో బిడ్డ పుట్టాడని తెలియగానే అదిగో ఏం బిడ్డ, మగబిడ్డ లేక ఆడబిడ్డ? మగబిడ్డ అయితే ఆనందం, ఆడబిడ్డ అయితే బాధ. అదిగో ఈ మధ్య హాస్పిటల్లో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళాం. అదిగో మౌనిక బిడ్డను కనబోతుంది, లోపలికి తీసుకుని వెళ్ళారు. అదిగో వేదనతో అరుస్తూ ఉంది, బాధ.
ప్రసవ వేదన పడుతుంది. అయ్యో నాకొద్దు, నేను కనలేను, నేను చచ్చిపోతానంటుంది. అదిగో నాకు మత్తిచ్చేసి నన్ను బిడ్డని తీయండయ్యా అని అరుస్తుంది ప్రియమైన వాళ్ళరా. అదిగో నా చెవులారా నేను ఆ యొక్క అరుపులు విన్నాను. ఆ యొక్క అరుపులు విని నేను బాధపడ్డాను. ఆ మౌనికను కట్టుకున్న భర్త అయితే ఇంకా వేదన పడ్డాడు ప్రేమైన. ఆ అరుపులు వినలేక చెవులు మూసుకునే పరిస్థితికి వచ్చేసింది. సార్ ఏదేం చేద్దాం సార్, ఏదో ఒకటి చేద్దాం సార్, నేను వినలేకున్నాను సార్ అరుపులు అని అన్నాడు ప్రేమైన వాళ్ళరా. అంతవరకు బాధపడిన హృదయము, అంతవరకు దుఃఖముతో నిండిన హృదయము ఎప్పుడైతే థియేటర్లో నుంచి కెవ్వుమని ఒక కేక వినిపించిందో అప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క కళ్ళల్లో ఆనందం, ఆ యొక్క వ్యక్తి యొక్క కళ్ళల్లో నిండా ఆనంద బాష్పాలు, తెలియకుండా కళ్ళల నుంచి నీరు కారుతూ ఉంది ప్రేమైన వారా. చూసారా, ఒక బిడ్డ ఈ లోకానికి వస్తున్న సందర్భంలో తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందం ప్రేమైన వాళ్ళరా. అదిగో సోమయ్య, ఆ సుగుణమ్మ గారు కూడా అయ్యా వందనాలు దేవుడు అని దేవుడికి వందనాలు చెప్పేస్తున్నారు, నాకు వందనాలు చెప్పేస్తున్నారు. సార్ మీరు వచ్చారు, ఆ అమ్మాయి కనేసింది సార్, రాత్రి నుంచి తంటాలు పడుతుంది, రాత్రి నుంచి ఇబ్బంది పడుతుంది, కనలేదు అనేటువంటి ఆనందాన్ని వారు వెళ్ళబుచ్చారు ప్రేమైన వాళ్ళరా. ఆ బిడ్డను చూసుకున్న తర్వాత ఆ యొక్క తల్లి తాను పొందిన ప్రసవ వేదను మర్చిపోయింది. తాను పొందిన ఆ యొక్క వేదన, ఆ యొక్క దుఃఖాన్ని మర్చిపోయింది ప్రేమైన వాళ్ళరా. తన యొక్క కడుపులో ఉన్న బిడ్డ చేతిలోకి రాగానే ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. కుటుంబ సభ్యుల మధ్య అందరూ అతనికి కంగ్రాచులేషన్స్, అబ్బాయి పుట్టాడు, చాలా సంతోషం అని బహుమానాలు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు. అదిగో ఆ బిడ్డను చూసేవారు ప్రేమైన ఎంతో ఆనందకరంగా. ఆ యొక్క ఒక వ్యక్తి యొక్క ప్రారంభము అలా ప్రారంభమవుతుంది మనిషి యొక్క జీవితము ప్రేమైన వాళ్ళ. అదిగో పుట్టిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు, అదో ఆ 5 సంవత్సరాలు వచ్చేంత వరకు అదిగో అపురూపంగా చూసుకుంటారు ప్రేమైన వాళ్ళ. అపురూపం, కాలు కింద పెడితే కందిపోతాడేమోనని భయం. అదిగో ఏమన్నా బాగలేకపోతే దగ్గినా, తుమ్మినా, లేకుంటే ఇంకేదో జరిగినా అయ్యో హాస్పిటల్కి తీసుకువెళదామని హడావుడి చేస్తారు. మొన్నేదో కళ్ళు పచ్చగా ఉన్నాయట, ఫోన్ చేసేసాడు, సార్ బిడ్డకి కళ్ళు పచ్చగా ఉన్నాయి, ఏం చేయమంటారు? హడావుడి. సార్ బిడ్డ ఒంటెలు పోసుకోవట్లేదు, ఏం చేయాలి? అదిగో దొడ్డికి కూర్చోవట్లేదు, ఏం చేయాలి? చూసారా ఎంత జాగ్రత్త బిడ్డ పట్ల. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. మనము పుట్టినప్పుడు కూడా మన తల్లిదండ్రులు అలాగే చూశారు మనల్ని. మన తల్లిదండ్రులు కూడా అపురూపంగా చూశారండి. అదిగో బిడ్డను ఎత్తుకోవడానికి అదిగో భార్య భర్తలు డ్యూటీలు వేసుకుంటారు. ఉదయం నేను ఎత్తుకుంటా, సాయంత్రం నువ్వు తీసుకో, కిందకి దించరు. ఇదో ఇంట్లో ఉన్న ముసిలి వారు, అన్న నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటారు కదా, ఇక వారు డ్యూటీ చేసుకుంటారు. బిడ్డను కిందకి దింపితే ఒట్టండి, కిందకి దింపరు. కారణం అమ్మో బిడ్డ. మానవుని యొక్క ప్రారంభము ఎంత అపురూపముగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ప్రారంభమవుతుందో మీరు ఆలోచించండి. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాలు వస్తూ ఉండగా ఆ బిడ్డను ఎంతో చక్కగా చూసుకుంటారు. బిడ్డ అడగకుండానే సైకిలు, బిడ్డ అడగకుండానే బట్టలు, బిడ్డ అడగకుండానే సిరిలాక్కు, ఆలాక్కు, ఈలాక్కు, ఏది పడితే అది పండ్లు, ఆహారము ఎన్నెన్నో పెడతారు ప్రేమైన వాళ్ళ. చిన్న బిడ్డలకైతే వారు ఆహారం తినకపోతే అదిగో చందమామ, అదిగో బూచి అని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆహారాన్ని వారి నోటిలో గుక్కుతారు. కారణం వారు బలము పొందాలి, వారు శక్తిని పొందాలి, వారు ఆనందంగా చక్కగా ఆరోగ్యవంతులుగా వారు భూమి మీద బ్రతకాలనేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశ ప్రేమైన వారరా. ఆశ చూసారా, మానవుని యొక్క ప్రారంభము ఎంతగా అది కొనసాగుతుందో. ఆ తరువాత అండి వయసు పెరుగుతుంది, వయసు పెరిగే కొంది తల్లిదండ్రులకు, పిల్లలకు అటాచ్మెంట్ కూడా ఏమవుతుంది? దూరం అవుతుంది. చిన్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులకు ఉన్నటువంటి అటాచ్మెంటు వయసు పెరుగుతున్న కొద్దీ అంతగా ఉండదు, దూరం అయిపోతుంది. ఎందుకనగా చిన్నప్పుడు వాడు మాటలాడితే ఆనందం, ఏది నాన్న అత్తాను, ఏది నాన్నాను, డాడీ, మమ్మీ అను అని వాడి వచ్చి రాని మాటలు, ఆ సొట్ట పొగ్గలతో ఆ యొక్క చిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అదిగో కుటుంబము మధ్య అదిగో ఆనందము, కేరింతలు, సంతోషము ప్రేమైన వాళ్ళ.
ఎవరో బంధువులు వస్తే బిడ్డ పడుకొని అలా చూడంగానే అదిగో నన్ను చూశాడు, నా గొంతు వినగానే నా వైపు తిరిగి చూశాడు, నేను పిలవగానే చేతులు చాపగానే నా దగ్గరకు వచ్చాడు అనేటువంటి ఆనందము. ఇది అలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఈ ఆనందము, ఈ సంతోషము ఎల్లకాలము అలాగే ఉంటుందనుకుంటే పొరపాటు. ప్రియమైన వాళ్ళరా, మానవుని యొక్క జీవితము ఎంతో ఆనందంతో సంతోషముతో అపురూపముగా ప్రారంభమవుతుంది. అదే మానవుని యొక్క జీవిత అంతము, జీవిత చరమాంకములో, జీవిత చివరి దశలో అంతే ఆనందంగా ఉంటుందా అంటే లేదు. దానికి వ్యతిరేకం ప్రియమైన వాళ్ళరా, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏ చిన్న బిడ్డనైతే చిన్నప్పుడు అపురూపంగా పెంచారో, అపురూపంగా చూశారో, ఆ బిడ్డ మాటలాడితే ఆనందించారో, ఆ బిడ్డ మాటలాడితే సంతోషించారో, అదే బిడ్డ పెరిగి పెద్దవాడై చదువుకొని ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని పిల్లలను కని ఆ తర్వాత 60 లేక 70 సంవత్సరములు వచ్చేసరికి ఆ బిడ్డ యొక్క పరిస్థితి మీరు ఆలోచించండి. ఉద్యోగము చేసి రిటైర్డ్ అయిపోయినా, ఉద్యోగం లేకుండా, లేదా మరి ఇంకేదో వయసు మీద పడి ముసలివాడైపోయినా సరే, ఇక ఆ యొక్క వ్యక్తి మాటలు ఎవరన్నా వింటారా? లేదు ప్రియమైన వాళ్ళరా. మానవుని యొక్క ప్రారంభము ఎంత ఆనందంగా ఉంటుందో, అదిగో మానవుని యొక్క ముగింపు, మానవుని యొక్క అంతము హృదయ విదారకంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అది చెప్పుకోలేని బాధగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అదిగో మనం సినిమాలు చూస్తాం, అప్పుడప్పుడు సినిమాలు చూసినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ కామెడీ క్లైమాక్స్లో ఉండదు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, ఆ యొక్క పాటలు, ఆ యొక్క సంతోషము క్లైమాక్స్లో ఉండదు. క్లైమాక్స్కి వెళ్ళేసరికి అంతా సీరియస్, ఇంకెవరూ కనిపించరు. ఒక విలను, ఒక హీరో మాత్రమే కనిపిస్తారు. ఇక వాళ్ళిద్దరూ కొట్టుకోవడమే, వారిద్దరూ చంపుకోవడమే. చూసారా, ఆనందముతో మొదలైన యొక్క సినిమా చివరకు పోయేసరికి విషాదముతో, దుఃఖముతో, బాధతో, టెన్షన్తో అది ముగుస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఈ రోజుల్లో సినిమా టెన్షన్తో ముగించినా పొరపాటే మనోళ్ళకి. సినిమా ఒక టెన్షన్తో ముగించేసిన పొరపాటు. ఏంటి తెలుసా, ఆ సినిమా యొక్క ముగింపు ఏంటో తెలుసుకోవాలని ఆశ. ఏమైంది, ముగింపు ఏంటి? చాలామందికి ముగింపు కావాలి. ఒక సినిమాలో ముగింపును కోరుకుంటారు, ఒక కథలో ముగింపును కోరుకుంటారు, ఒక విషయంలో ముగింపును కోరుకుంటారు. వారి జీవితంలో మాత్రం ముగింపు అనేది రావాలని ఎవరు కోరుకోరు ప్రియమైన వాళ్ళరా. ఎవరు కోరుకోరు. వయసు మీద పడి ముసలివారు అయిపోయి వెంట్రుకలు నెరిసిపోయినా దానికి ఏమేస్తారు? రంగేస్తారు. కారణం, నేను ముగింపు కాదు, నేను ముసలివాడని ఎవరు అనుకోకూడదు, నేను యువకుడిని అనుకోవాలని రంగులు వేస్తారు ప్రియమైన వాళ్ళ. అఫ్కోర్స్ నేను కూడా వేస్తాను, రంగులు వేస్తారు. అదిగో మొహం ముడత పడిపోయిందని ఏవేవో క్రీములు పూస్తారు. కారణం, ముగింపు వారికి ఇష్టం ఉండదు, ప్రారంభాన్ని కోరుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా. వారి జీవితంలో ముగింపును కోరుకోరు, కానీ అన్ని విషయాలలో ముగింపు కావాలి. ఒక విషయం చెప్పుతుంటే సోదంతా వద్దు, చివరగా ఏమైందో చెప్పు. ముగింపు కావాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఒక ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏంటి తెలుసా ముగింపు? బాహుబలిని ఎవరు చంపారు? బాహుబలిని కట్టప్ప చంపాడా, లేకుంటే రెడ్డప్ప చంపాడా, అయ్యప్ప చంపాడా? ఎవడు చంపితే ఏంటండి? ఇది ఒక టెన్షన్ అండి. ఇదిగో ఈ కట్టప్ప లేకుంటే బాహుబలిని ఎవరు చంపారో తెలుసుకోవాలంటే మీరు వేచి ఉండాలట. దేనికోసం? బాహుబలి 2 అవసరమా అండి? బాహుబలి ముగింపు మనం తెలుసుకోవడం అవసరమా? నేను ట్రైన్లో వెళ్తుంటాను కనుక ఆ మాట్లాడుకునే మాటలు ప్రియమైన వాళ్ళరా. మరలా ఎన్నో వందల కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి 2 తీస్తేనే కానీ వీడికి మనసు ప్రశాంతంగా ఉండదు. మళ్ళా రాజమౌళి సినిమాలు తీయాల. చూసారా, ఒక యొక్క సినిమా ముగింపును కోరుకోవడానికి, తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో. నీ ముగింపు నీకొద్దా? నీ ముగింపు గురించి తెలుసుకోవా? నీ ముగింపు గురించి బైబిల్ గ్రంథంలో ఏది వ్రాయబడలేదా? యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన మాట్లాడిన మాటలంతా దేని గురించో తెలుసా? ముగింపు గురించే మాట్లాడారు. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, అదిగో మనుష్య కుమారుడు
అదిగో అన్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు నన్ను కొడతారు, సిలువ వేస్తారు అని తన ముగింపుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదిగో గొర్రెల కాపరిని కొట్టుతును, గొర్రెలు చెదిరిపోవును అని తన యొక్క ముగింపుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా ముగింపు గురించి ప్రియమైన వాళ్ళారా. అదిగో ఈ యొక్క కట్టడాన్ని పడగొట్టేస్తారు, 3 దినాల్లో దీన్ని నేను కట్టేస్తాను, ముగింపు గురించి మాట్లాడుతున్నాడు. అదిగో ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా నీకు ఆహారము సమృద్ధిగా ఉన్నది అంటున్నాడు. వాడేమో వర్తమానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఓరే పిచ్చివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ముగింపు. దేవుడు ఎప్పుడు మనిషి యొక్క ముగింపును గురించి మాట్లాడతాడు. ప్రియమైన వారా, నీ యొక్క ప్రారంభం ఎలా ఉందో లేదో దేవునికి అనవసరం. నీ ముగింపు దేవుని కోసమై ఉండాలి. నీ ముగింపు అది దేవుని కొరకయ్యే ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక అపోస్తుడైన పౌలు గారి యొక్క ప్రారంభము చాలా భయంకరంగా ఉంది. ఒక రౌడీ మాదిరిగా, అదిగో ఒక భయంకరమైన నరహత్య చేసేవాడు మాదిరిగా పౌలు యొక్క ప్రారంభం ఉంది. కానీ ముగింపు పౌలు జీవితము అదిగో దేవుని కోసం హతసాక్షిగా మారే బ్రతుకులో వారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఒక పేతురు యోహానులు వారి యొక్క ప్రారంభం చేపలు పట్టుకునే స్థితి, వారి యొక్క ముగింపు దేవుని కోసం హతసాక్షులైపోయారు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది యొక్క ప్రారంభము సరిగా లేకపోయినా వారి ముగింపు ఆనందంగా ఉంది. మనమైతే మన ప్రారంభము బాగా ఉంది, కానీ ముగింపు ఎలా ఉంది? నీ ముగింపును ఎలా ముగించుకుంటున్నావు? నీ ముగింపును బట్టే దేవుడు నీకు పరలోకమా లేక నరకమా అనేది డిసైడ్ అవుతుంది. చనిపోయే నాటికి, నీ జీవితపు ముగింపు నాటికి నీ బ్రతుకు ఎలా ఉంది? లేదండి, నేను ప్రారంభంలో చాలా సేవ చేశానండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి, ఎంతో చక్కగా నేను ఉన్నానండి, ఎంతోమంది ఆత్మలను రక్షించాను, నా ధనాన్ని బలాన్ని ఇచ్చి దేవుని సేవ విరివిగా చేశానండి, అనేక సంఘాలు కట్టానండి అని చివరి దశలో నీవు లోకంలో కలిసిపోతే నీవు చేసిన సేవను బట్టి దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడా? నో, ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీ ముగింపు చక్కగా ఉండాలి. దేవుని కోసం నీవు కొనసాగించాలి. ప్రారంభించావు, అది తుది వరకు కడముట్టించాలి. అందుకే పౌలు అంటాడు, అనేకులకు బోధించి నేను ఒకవేళ భ్రష్టునైపోతానేమోనని నేనేం చేస్తున్నాను, నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను. ఎందుకు? ముగింపు బాగా ఉండాలని నా పరుగును కడముట్టించి తిని జీవ కిరీటము నా కోసము ఉంచబడి ఉన్నది. ప్రియమైన వారరా, మన యొక్క ముగింపును గురించి మనం ఆలోచిద్దాం. అదిగో ఆ యొక్క క్రీస్తు పూర్వము అదిగో ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి దావీదు గారు, అతను రాజుగా ఉన్నాడు, ఆనందంగా గడిచిపోతుంది, రాజరికాన్ని చేస్తున్నాడు. అతను ఆలోచిస్తున్న ఆలోచనలు మనము ఆలోచించగలిగితే ఏంటో తెలుసా? ఆయన యొక్క ముగింపును గురించి ఆలోచిస్తున్నాడు. ఏమండి, మనం ఆలోచిస్తామా? మనం ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకుంటూ 4 మెతులకు చక్కగా తింటూ ఉన్న సందర్భంలో ఎవరైనా కూర్చొని నేను ఎలా మరణిస్తాను, నా ఈ ముగింపు ఎలా ఉండబోతుంది, ప్రమాదంలో చచ్చిపోతానా, రోగం ద్వారా చచ్చిపోతానా, గుండె ఆగిపోయి చచ్చిపోతానా, ఎవరి చేతైనా చంపబడి చచ్చిపోతానా, లేక నేనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానా అని ఎవరైనా ఆలోచిస్తాడా? ఆలోచించడు. మరణం అనే పేరు చెప్పగానే గడగడగడ వణికిపోతారు. ప్రియమైన వాళ్ళరా, అందుకే చాలామంది మరణించిన వారి ఇండ్లకు వెళ్ళరు, ఎందుకంటే బాధ కలుగుతుందని. అనేక సందర్భాలలో నేను ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయిన వారిని చూస్తూ ఉంటాను. అదిగో ఆ దృశ్యము నేను చూసినప్పుడు, ఆ యొక్క దృశ్యము, ఆ యొక్క సంఘటన మాటలు నేను విన్నప్పుడు అదిగో నా మనస్సు ఎలాగో అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎలాగో అయిపోతుంది. ఏంటి మనిషి జీవితం? ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, వెంటనే చచ్చిపోయాడేంటి? ఒకవేళ నా మరణం ఎలా వస్తుందో, నేను ఎలా చచ్చిపోతానో, నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నేను అనుకున్న పరిస్థితులు, నేను కోరుకున్న కోరికలు పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆన్ ది స్పాట్ ఇప్పుడే నేను చచ్చిపోతే ఏంటి నా పరిస్థితి అని భయమేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అని భయమేసినప్పుడు మరలా దేవుని వైపు తిరిగి అయ్యో దేవా నేను నీ కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా మనం ఆలోచించాలి. ఒక చనిపోయిన వారి సందర్భం దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క మరణాన్ని గురించి మనం ఆలోచించాలి. అందుకే ప్రసంగి అంటాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే
ప్రలాపించు వారింటికి పోండి. ఎందుకో తెలుసా? అక్కడ నీ యొక్క అంతాన్ని గురించి నీవు ఆలోచిస్తావు. అది అతను చనిపోయాడు, మరి నాకు కూడా మరణం ఉంది, నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఆత్మ పరలోకానికి వెళుతుందా వెళ్ళదా అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. బైబిల్లో ఎంతోమంది వారి యొక్క మరణాన్ని ముందుగా చూశారు ప్రియమైన, ముందుగా చూసి దానికోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రియమైన వాళ్ళారా. అదిగో మన యొక్క ప్రియులు చంద్రరావు గారు కూడా ఆయన యొక్క మరణాన్ని ఆయన ముందుగా చూశారు. ఆయన చనిపోతాడన్న సంగతి ఆయనకు ముందుగా తెలిసిపోయి ఆయన పరిస్థితులన్నింటినీ చక్కపరిచాడు. కుటుంబ పరిస్థితులు చక్కపరచకపోయినా ఇదిగో పరిచర్య పరిస్థితులు, సంఘం యొక్క పరిస్థితులు, నేను చనిపోయిన తర్వాత సంఘం ఏమైపోయిందో, నేను చనిపోయిన తర్వాత పరిచర్య ఆగిపోతుంది అని మన భయముతోటి ఆయన సంఘ పరిచర్యను ఆయన సిద్ధపరిచాడు. ఒక నీతిమంతుడు, ఒక దేవుని కోసం బ్రతికేవాడు మరణాన్ని ముందుగా తెలుసుకోగలగాలి. దావీదు గారు కూడా బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనములో ఆయన మనిషిని యొక్క ఆయుష్ను గురించి మాట్లాడుతున్నాడండి. 90వ అధ్యాయము కీర్తన గ్రంథము 10వ వచనములో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అదిగో మా ఆయుష్ కాలము 60 సంవత్సరములు లేక 70 సంవత్సరములు, అధిక బలం అన్నడల 8 సంవత్సరములు. ప్రారంభంలో దేవుడు ఆది మానవునికి 1000 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. అదిగో తప్పు చేశారు, అక్రమము చేశారు, ఆ ఆయుష్ను కాస్త 120 సంవత్సరాలకు కుదించుకున్నారు. మరలా పాపము చేస్తున్నారు, ఇక 70 లేక 80 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్ను కుదించుకున్నటువంటి ఘనత మనిషికే వచ్చింది. ఈ యొక్క ప్రపంచంలో, సృష్టిలో ఏ జంతువు, ఏ పక్షి యొక్క ఆయుష్ కాలాన్ని అవి తగ్గించుకోలేదండి. దేవుడు ఎంతకాలం వాటికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడో అంతేకాలం అవి బ్రతికి చచ్చిపోతున్నాయి. ఒక కుక్క కానివ్వండి, ఒక నక్క కానివ్వండి, ఏలుగు కానివ్వండి, ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఒకవేళ మనం కోస్తే తప్ప ఒక్క మనిషి మాత్రమే తన యొక్క ఆయుష్ కాలాన్ని అదిగో 2 సార్లు తగ్గించుకొని సరాసరి 70 లేక 80 సంవత్సరములు. ఆ ఆయుష్ కాలము ఈ 70 సంవత్సరములు లేక 80 అవి కూడా ఎలా ఉంటాయట? అయినను వాటి వైభవము, వాటి పరిస్థితి ఆయాసము దుఃఖమే. ఆయాసము దుఃఖము ప్రేమైన వాళ్ళరా. మనిషి జీవితం 70-80 సంవత్సరాలు అయినప్పుడు ఆ 70-80 సంవత్సరాలలో ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మానసికమైనటువంటి పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా, మానసికమైన వేదనలకు ఈ మా యొక్క మనిషి గురవుతున్నాడు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖం. ఈరోజు చెప్పండి, ఎవరికి మనసు ఆయాసపడట్లేదు? ఆయాసం అంటే ఉబ్బసం, దగ్గు ఆయాసం కాదండి, బాధ. మనసు ఆయాసపడడం, ఇదిగో దుఃఖపడడం. పిల్లవాడు పుట్టిన నాటి నుంచి పెరిగేంత వరకు వాడి గురించి తల్లిదండ్రులకు ఆయాసమే కదా, దుఃఖమే కదా. ఎందుకనగా వాడు మాట వినడు. చిన్నప్పుడు మాట విన్న ఈ యొక్క వ్యక్తి పెద్దయిన తర్వాత మాట వినడు. చెప్పిన మాట వినకుండా తాను ఇష్టానుసారంగా వాడు బ్రతికిస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. అందుకే మానవుని యొక్క సెకండ్ హాఫ్ ముగింపు ఎలా ఉంటుందో అని ఒక వ్యక్తి ద్వారా బైబిల్ గ్రంథంలో మనకు చక్కగా వ్రాయించాడండి. అదిగో ఊజు దేశమందు అదిగో యోబు అనేటువంటి ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడు, ఒక రాజు ఉన్నాడండి ఊజు దేశంలో. నేడు ఆ దేశాన్ని మస్కట్ అనే దేశముగా పిలువబడుతుంది. ఆ రోజుల్లో ఊజు దేశముగా పిలువబడుతున్న దేశము నేడు మస్కట్ అనే దేశముగా పిలువబడుతుంది. ఇది యథార్థ సంఘటన ప్రేమైన వాళ్ళ. ఇదేదో కల్పితము కాదు, ఇదేదో కథ కాదు ప్రేమైన వాళ్ళ, నిజమైన యథార్థ సంఘటన. ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అతనికి పిల్లలు ఉన్నారు. 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అదిగో ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అదిగో పనివారు ఉన్నారు. అనేక మందితో దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉంటున్నాడు.
అదిగో అతని కుటుంబ సభ్యులతో ఎంతగానో ఆనందిస్తున్నాడు. కుమారులు ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్క రోజు విందు చేసుకొని ఆ విందును ఆరగించి ఆనందమ ఊయలలో ఊగులాడుతున్నారు. కుటుంబంలో ఆనందము, సంతోషము, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ మానసికమైనటువంటి పరిస్థితి లేదు. ప్రేమైన వాళ్ళ ఆనందంగా సంతోషంగా యోబు జీవితము, యోబు యొక్క కుటుంబంలో సంతోషముతో గడిచిపోతూ ఉన్నది. ఉన్నట్టు ఉండి ఒక సాతానుడు ఆ ఇంటిలో పిడుగు లాంటి వార్తను ఒకటి తీసుకొని వచ్చాడు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని పచ్చగా ఉన్నటువంటి యోబు యొక్క సంసారాన్ని చిచ్చు చేయాలని, అందులో చిచ్చు పెట్టి ఆ కుటుంబాన్ని పాడు చేసి నాశనం చేయాలని దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చిందండి సాతానుడు. వచ్చింది. అదిగో నువ్వు యోబును ఆశీర్వదించావు, ఆయన చుట్టూ కంచె వేశావు, అందుకే ఆయన నీ యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఒకవేళ నీవు ఆ కంచెను తీసివేయి, అప్పుడు కూడా నీ యందు భయము భక్తి కలిగి ఉంటాడేమో చూద్దామని అన్నప్పుడు దేవుడే యోబుకు అపవాదికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అపవాది యోబును మొత్తాడు. ఇక మొత్తగానే ఇక ఒకటి వెంబడి ఒకటి జరుగుతూ ఉంది. అదిగో గొర్రెలు అక్కడ ఉన్నాయి. అదిగో వారు వచ్చారు, దోచుకుని పోయారు, కొట్టేశారు. ఒకడు వచ్చి వార్త చెప్పాడు, అయ్యా వారు శత్రువులు వచ్చి దోచుకుని పోయినట్టుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా అన్ని సమస్తము ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత పిల్లలు ఒక ఇంటిలో భోజనము చేస్తూ ఉండగా అదిగో ఆ ఇల్లు కుప్ప కూలిపోయి అదిగో అందరూ కుమార్తెలు అందరూ చనిపోయారు. ఆస్తి అంతా పోయింది. ఇక శరీరము కుళ్ళిపోయి, లేకుంటే కురుపులతో భయంకరమైన వ్యాధి, నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు వ్యాధి వచ్చేసిందండి. బాధ, కురుపులు. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో దిగంబరుడుగా బూడిదెమలో కూర్చొని చెల్లెపెంకు తీసుకొని ఆ యొక్క జలకు గోక్కుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, హృదయ విదారకమైన పరిస్థితి. యోబు యొక్క జీవితంలో మొదటి హాఫ్ చక్కగా ఉంది. మొదటి హాఫ్. సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14, 15, 16 వచనం చదవండి. యోబు గారి పరిస్థితి చూడండి. 19వ అధ్యాయము 14. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. చూడండి మనిషి యొక్క జీవితంలో సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడండి. నా బంధువులు నా దగ్గర రావడం లేదు. అంతకుముందు ఇతని దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, బాగా ఆశీర్వదించబడినప్పుడు బంధువులు వస్తున్నారు, భోంచేసి పోతున్నారు, ఆనందంగా ఉంటున్నారు, అడిగినవన్నీ ఇస్తున్నారు, వారు వస్తున్నారు, వీరు పోతున్నారండి. ఇప్పుడు యోబు యొక్క పరిస్థితి సెకండ్ హాఫ్లో దీనాది దీనంగా మారిపోయింది. ఆస్తి లేదు, అంతస్తు లేదు, కుమార్తెలు అందరూ చనిపోయారు, ఏమీ లేదండి. చివరకు శరీరము కూడా కురుపులతో నిండిపోయింది. ఇప్పుడు బంధువులు రావట్లేదట. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి నన్ను మరిచిపోయారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచుదురు. ఇంట్లో పనివారు అన్యుడిగా భావిస్తున్నారట. అనుడనగా పరాయి వాడుగా, యజమానిగా భావించట్లేదు. ఇదిగో ఈ యొక్క ఇంటి యజమానిగా భావించట్లేదు. ఇంటిలో పనివారు అదిగో ఈ యొక్క యోబు చక్కగా ఉన్నప్పుడు మొదటి హాఫ్లో అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి అయా చిత్తం ఏం కావాలి అని అడిగేవారు. నడిచి వెళుతుంటే వంగి దండాలు పెట్టేవారు. అదిగో ఊరి వెమ్మట వెళుతూ ఉంటే రచ్చ మీద కూర్చున్న యవనస్తులు పారిపోయేవారు. తల నెరిసిన వృద్ధులు అక్కడ ఉంటే యోబు రావడం చూసి లేచి నిలబడి నమస్కారం చేసేవారు. ఎందుకనగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఒక న్యాయాధిపతిగా, ఒక రాజుగా ఉన్నాడు యోబు. అప్పుడు అందరూ అతన్ని గౌరవించారు, అందరూ అతనికి భయపడ్డారు. కానీ సెకండ్ హాఫ్లో ఇతనికి ఆస్తి అంతా పోయిన తరువాత దాసీలు కూడా అతను అన్నినిగా ఎంచుదురు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివారిని పిలువగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు. అరే రారా అని ఒక పనివాడిని పిలిస్తే
వాడు గమ్ముకి వెళ్ళిపోతున్నాడట, సమాధానం లేదు. అంటే ఏంటి? లెక్కలేనితనం. ఏం చేస్తాడులే ఈడు ఆస్తి లేదు, అంతస్తు లేదు, వీడికంతా శరీరం కుళ్ళిపోయింది, రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు, వీడికేంటి నేను సమాధానం చెప్పేది, వీడికేంటి నేను బదులిచ్చేది, వీడికేంటి నేను పని చేసేదని ఇదిగో వారు పనివారు కూడా పలుకకుండా ఉన్నారట. నేను వాడిని బతిమాలవలసి వచ్చింది. అరే నాకు నీళ్లు కావాలిరా, ఇవ్వురా అని బతిమాలవలసి వచ్చిందట. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. నేను కనిన నా కుమారులు ఆల్రెడీ చచ్చిపోయారు కదా. ఇక్కడ నేను కనిన కుమారులు అంటున్నాడు ఏంటి అంటే, కుమారులు ఎవరున్నారు ఇక్కడ? తన యొక్క తమ్ముడు, అన్న, సోదర పిల్లలు. ఒకటి వేసి కింద ఫుట్ నోట్లో రాసింది చూడండి. నా తోడబుట్టిన వారు అంటే అతని యొక్క యోబు తోడ పుట్టిన తమ్ముళ్ళు, అన్నలు యొక్క పిల్లల గురించి ఆ యోబు మాట్లాడుతున్నాడు. నా కుమారులు, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించదు. చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్న. రే ట్రారా అంటే పోయా ముసలోడా ఏంది వచ్చేది అంటున్నారు. ఎవరో లెక్క చేయట్లేదు, ఇంట్లో పనివాడు లెక్క చేయట్లేదు, అదిగో స్నేహితులు లెక్క చేయట్లేదు, బంధువులు లెక్క చేయట్లేదు, కడకు చిన్న పిల్లలు కూడా యోబును లెక్క చేయట్లేదు. ప్రేమైన వారా, నేను లేచుట చూచినప్పుడు బాలురు నా మీద దూషణలు పలికెదరు. నేను లేస్తుంటే పిల్లలు నన్ను దూషిస్తున్నారు, అసహ్యమైన మాటలు మనకు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు గొప్ప రాజుగా ఉన్నావు కదా, ఒకప్పుడు అదిగో నువ్వు నడుస్తుంటే అది అందరూ నీకు వండి దండాలు పెట్టారు కదా, ఏమైపోయింది నీ పరిస్థితి అని వారు దూషిస్తున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యునైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇంతకుముందైతే ఎవరినైతే ప్రేమించారో, ఎవరినైతే ప్రేమించి వారికి ఆస్తిని, అంతస్తును, డబ్బును సహాయం చేశారో, ఎవరైతే యోబు ద్వారా సహాయం పొందారో వారందరూ ఏమైపోయారట? ఇప్పుడు ఏమైపోయారట? తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనే నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. చూసారా యోబు యొక్క పరిస్థితి? ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి మొదటి హాఫ్ యోబు పరిస్థితిని ఆలోచించండి, రెండవ హాఫ్ యోబు యొక్క పరిస్థితిని ఆలోచించండి. యోబు పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారా? యోబు పరిస్థితి ఎలా ఉందనుకుంటే పొరపాటు. ప్రేమైన వాళ్ళరా, ఇదిగో ఇక్కడ ఉన్న మన అందరి పరిస్థితి సెకండ్ హాఫ్లో అంతే. అదిగో మనము పెరిగి పెద్దవారై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కని పిల్లలను చదివించిన తరువాత, ఆ పిల్లలు పెద్దవారైపోయిన తరువాత అదిగో మనము ముసలివారైపోతే మన పరిస్థితి కూడా అంతెందుకండి, మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రుల పరిస్థితి చూడండి. మన తల్లిదండ్రులు చిన్నప్పుడు ఒక్క మాట అరిస్తే మనము పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. నాన్న ఏంటి నాన్న పరిస్థితి, అమ్మ ఏంటి అని అనే మనము ఈ రోజుల్లో మన ఇంటిలో ముసలి తల్లిని చూసి ఏమంటున్నావు? రే చిన్నోడా, రే పెద్దోడా, రారా అంటే ఉండొస్తున్నా, ఏం పని బాట లేదు నీకు. చూసారా ఎలా మారిపోయిందో? మానవుని యొక్క చివరి అంకములో, మానవుని యొక్క చివరి అంతములో పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. ఒకప్పుడు ఈ తల్లి రే చిన్నోడా అనగానే వీధిలో ఆడుకుంటున్న వాడు పరిగెత్తుకొని రావాలి, ఇంటికి పరిగెత్తుకొని రావాలి. అదే తల్లి చివరి అంకములో, చివరి ముసలి ప్రాయములో ఒరే చిన్నోడా రారా అంటే పలకడు, వినిపించి కూడా వినిపించనట్లుగా ఉంటాడు. కారణం పోతే ఏదో అడుగుతుంది, పోతే మాత్రలు తెచ్చేయమని మందుల చీటి చేతిలో పెడుతుంది, పోతే కమ్మగా చేపల కూర చేసి పెట్టమనరా నీ భార్యను అని అడుగుతుంది. భార్య చేసి పెడతాదంటే చేసి పెట్టదు. చూసారా ప్రేమైన వాళ్ళరా, ప్రతి మనిషి యొక్క జీవిత అంతములో, చివరి ప్రాయములో ఎలా ఉండబోతుందో యోబు పరిస్థితి అలాగే ఉంది. ప్రేమైన వాళ్ళరా, యోబు పరిస్థితి అలా ఉంది, మన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. మన పిల్లలు మనల్ని లెక్క చేయరు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి చదివించి ఉద్యోగాల పేరటో విదేశాలలోనికి పంపించిన మీదట ఆ యొక్క ముసలి తల్లిదండ్రులను చూసుకునే దిక్కు లేదు. ప్రేమైన వాళ్ళరా, చూసుకునే దిక్కు లేదు. చాలామంది నాకు ట్రైన్లో కనిపిస్తూ ఉంటారు, అడుక్కుంది అంట, ఏమమ్మా నీకు పిల్లలు లేరా,
ఏమమ్మా నీ కొడుకులు కూతుళ్ళు లేరా అంటే ఆమె చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు లేరయ్యా, ఉన్నారు, లక్షణంగా ఉన్నారు. ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. ఇదిగో నా చెమటను రక్తముగా మార్చి నా రెక్కల కష్టముతో చదివించి ఉన్నత విద్యకు పంపిస్తే ఉద్యోగాల పేరటుతో వారు విదేశాలకు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఈరోజు కన్న తల్లిని నన్ను ఈ దిన పడేశారయ్యా, ఈ దిన పడేశారు అని ఒక్కొక్కరి యొక్క జీవిత గాథ వినుతుంటే కన్నీరు మున్నీరుగా ఏడవలసిన పరిస్థితి ప్రియమైన వారలరా. ఈ మధ్య ఒక సంఘటన నేను ఒక వాట్సాప్లో వీడియో చూశాను. అదేంటో తెలుసా? పొన్నమి నరకమాట. ఏంటో తెలుసా? ఒక కుమారుడు తన తండ్రిని చచ్చిపోయాడని బ్రతికుండగానే కాటికి తీసుకుని వెళ్ళిపోయాడు. బ్రతికుండగానే కాటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అదిగో కాపరికి డబ్బులు ఇచ్చి ఇదిగో నా తండ్రిని కాల్చేయి అన్నాడు. ఆ కాటి కాపరి ఏమన్నాడో తెలుసా? అయ్యా మీ తండ్రి బతుకున్నాడయ్యా. ఫోన్ నెంబర్ ఇచ్చిపోయాడు ఆ కుమారుడు. అదిగో నా తండ్రి చచ్చిపోతే నాకు ఒక ఫోన్ చేయి, నేను వచ్చి దహన సంస్కారాలు చేస్తాను. ఇది యథార్థ సంఘటన ప్రియమైన వాళ్ళరా, యథార్థ సంఘటన జరిగిన సంఘటన. మీడియా వారు వచ్చి అదిగో అతనితో ఇంటర్వ్యూ తీసుకొని ఎవరు నీ కుమారుడిని పిలిచి ఆ కుమారుడికి బుద్ధి చెప్పి మరలా ఆ తండ్రిని ఇంటికి చేర్చారు. లేరా ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు కలిగిన పిల్లలు? ఉన్నారు ప్రియమైన వారా. ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో చూడండి, ఓల్డ్ ఏజ్ హోముకు వెళ్ళి ఒక్కొక్కరి తల్లి యొక్క హృదయాన్ని కదిలిస్తే హృదయ వేద గాథలు వస్తాయి ప్రియమైన వాళ్ళరా. ఒక్కొక్క తల్లిని తీసుకొని వెళ్ళి అడిగితే ఏమ్మా నీ కుమారుడు లేడా, నీ కుమార్తె లేదా అంటే ఉన్నారయ్యా, ఎక్కడో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎక్కడో వెళ్ళిపోయారయ్యా. మరి నీకు? అదిగో నన్ను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేశారు, నెలకు 10,000 పంపిస్తున్నారు, ఈ వారిచ్చే 10,000తో నన్ను ఇక్కడ చూస్తున్నారు. ఏమండి ముసలి ప్రాయములో వారికి కావలసింది నీ డబ్బా? ఎందుకండి? ఎందుకు? కోట్లు కుమ్మరించినా వారు ఆనందించగలరా? లేదు. వజ్ర వైడూర్యాలు బంగారముతో వారిని నింపిన వారి హృదయాల్లో సంతోషం ఉండదు. ఒక్క చిన్న మాట, తల్లి, అమ్మా, నాన్న అని ఒక చిన్న మాట పలకరింపుకు వారు ఎంతగానో ఆశపడుతున్నారు ప్రియమైన వాళ్ళరా. నీవు పెట్టే ఆహారం కాదు వారికి కావలసింది, నిన్ను చూడాలని ఆశ, నీ మాటలు వినాలని ఆశ, నీ పిల్లలతో ఆడుకోవాలని కోరిక వారికి. అదిగో పిల్లల్ని పిలుస్తారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు. రే చిన్నోడా రారా, పెద్దోడా రారని చిన్న పిల్లలను పిలిచి వారితో ముచ్చటించాలని ఆడుకోవాలని ఆశ కలుగుతుంది వారికి. కానీ తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? రే మా నాన్నమ్మ దగ్గరకు బాబాకు, అమ్మమ్మ దగ్గరకు బాబాకు. ఎందుకో? మీ అమ్మమ్మకి ఏముంది? ఉబ్బసం, దగ్గుంది, ఆయాసం ఉంది. నువ్వు వెళ్ళావంటే నిన్ను ముద్దు పెట్టుకుంటుంది, ఆ ముద్దుతో నీకు ఆయాసం వచ్చేస్తుంది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి. చిన్ననాడు ఆ తల్లే కదా, ఆ తల్లి అదిగో రక్తాన్ని పాలుగా మార్చి నీకు ప్రాణం పోసింది కదా. ఆ తల్లినే ఈరోజు నీ బిడ్డను దగ్గరికి రానికుండా చేస్తావా? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత ఘోరమో. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, ఉంటారు. చాలామంది రిటైర్డ్ అయిపోయి ఉంటారండి. రిటైర్డ్ అయిపోతారు, పెన్షన్కి వెళ్ళాలి బ్యాంకు దగ్గరకు. పెన్షన్కి వెళ్ళాలంటే మధ్యాహ్నం తీసుకెళ్ళే నాదులే ఉండడు, కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఈ కోడలు కూడా ఇంట్లో ఉంటుంది, ఏదో పని చేసుకుంటుంది. వారే ఆటో ఎక్కి నడుచుకుంటూ బ్యాంకుకి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళరా. మన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జరిగే సంఘటన ఇది. ఎవరికి తెలియంది కాదు, అందరికీ తెలిసిన సంఘటనే. మా ఇంట్లో కూడా మా తల్లిదండ్రులు ఎండలో కోవూరుకి వెళ్ళి వారు లైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే పరిస్థితిలో నాకు బాధేసింది, చాలా బాధ. కొంతకాలం నేనే బండిలో తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వారిని తీసుకునే నాదుడే లేకపోయేసరికి ఏం చేశానో తెలుసా? మీరు బ్యాంకుకి వెళ్ళిన అవసరం లేదు అని ఒక ఏటీఎం కార్డు అప్లై చేసి ఏటీఎం కార్డు తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఇప్పుడు వారి పెన్షన్ కోసం బ్యాంకుకి వెళ్ళవలసిన పని లేదు. నెల రాగానే నా చేతికో పిల్లల చేతికి ఎవరి చేతికో ఇస్తే సెంటర్లో ఉన్న ఏటీఎం కార్డుకి వెళ్ళి డ్రా చేసి ఆ అమౌంట్ వారికి ఇస్తున్నాం. చూసారా? ఎండలో వెళ్ళి వారు నీడ లేక ఎండలో వస్తున్నారు. పెన్షన్ తీసుకొని సరాసరిగా ఎక్కడికి వస్తారో తెలుసా?
పెన్షన్ తీసుకొని సరాసరి ఇంటికి రారు. ఎక్కడికి వస్తారో తెలుసా? అదిగో ఏ సెంటర్లో ఉన్న మందుల దుకాణంలో వెళ్ళాలి. కారణం, మందుల దుకాణంలో అప్పు చేసి బీపీకో, షుగర్కో, కాళ్ళు నొప్పులకో, ఒళ్ళు నొప్పులకో ఏదో మాత్రలు తీసుకొని అప్పు చేసి ఉంటారు. ఆ అప్పు చెల్లించాలి. ఇంతకుముందు వయసులో ఉన్నప్పుడు, సర్వీసులో ఉన్నప్పుడు అదిగో ప్రొవిజన్ షాపులో, కూరగాయల మార్కెట్లో ఖాతా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఖాతా ఎక్కడికి మారిపోయింది? మందుల షాపులో ఖాతా. అదిగో మందుల షాపులోకి వెళ్ళి వారికి డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత ఇంటికి రావాలి. ఆ వచ్చిన డబ్బులు కూడా వారి దగ్గర ఉంటాయా? కొడుకు ఏదో 4 మాయమాటలు చెప్పి తల్లి దగ్గర నుంచి ఆ డబ్బులు లాగేసుకుంటాడు. కూతురు ఏదో 4 మాయమాటలు చెప్పి ఆ డబ్బులు లాగేసుకుంటారు. చివరికి వారు ఏది ఉండదు. కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. అదిగో టయాన్ని చూస్తూ ఉంటారు. ఇక పని బాట ఉండదు కదా ముసలోళ్ళకి. టైం చూసి ఆహారం తింటారు. 12 అయిపోతుంటుంది. ఇక ఎదురు చూపులు దేనికోసం? అదిగో కోడలు, మామయ్య గారు రండి భోజనం పెడతాను అంటాదేమోనని ఆ పిలుపు కోసం 12 గంటల నుంచి ఎదురు చూపులు. ఇంట్లో నుంచి ఎక్కడో వరండాలో ఉంటాడు కదా.